రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో ఈరోజు మనము మన యొక్క పత్తి తోటలో కింది దఫా ఎరువు అందించడం అయితే జరుగుతుంది. మనం గతంలో ఒకసారి ఆల్రెడీ కూడా కింది దఫా ఎరువు ఒకటైతే అందించాము. ఇప్పుడు రెండవసారి మనము కింది దఫా ఎరువు అయితే అందించడం అయితే జరుగుతుందండి. ఇప్పటి వరకు మనమైతే ఎటువంటి స్ప్రేలు కూడా చేయలేదు. మన పత్తికి ఎటువంటి ఎఫెక్ట్ అయితే రాలేదు. అండ్ నాకు కూడా కొట్టాల్సినటువంటి అవసరం రాలేదు. నేను ఇప్పటి వరకు కూడా ఒక స్ప్రే కూడా చేయలేదు. ఇవాళకి వచ్చేసి ఎగ్జాక్ట్గా ఒక 30 నుంచి 32 డేస్ 33 డేస్ అయితే అవుతా ఉంది పత్తికి. ఇప్పటివరకు నేను ఎటువంటి స్ప్రే చేయలేదు. బట్ ఇవాళ నేను వేసుకునేటువంటి కాంప్లెక్స్ ఏంటో మీతోటైతే షేర్ చేసుకుంటాను. ఒకసారి చూసినట్లయితే మనకు వేసుకున్నటువంటి కాంప్లెక్స్ కనుక చూసుకున్నట్లయితే 20-20-0-13 అండి. సో 20-20-0-13 ప్లస్ దాంతోపాటు నేను ఈ యొక్క బ్లాక్గా కనిపిస్తుంది చూసారా, ఇది ఫోర్స్ అని చెప్పేసి ఒక గ్రాన్యువల్స్. ఇది హ్యూమిక్ కంటెంట్ గ్రాన్యువల్స్, హ్యూమిక్ అండ్ అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్ కంటెంట్ ఉంటుంది అనమాట. మనకు ఓన్లీ ఎన్పికే ప్రథమ పోషకాలతో పాటు కావాల్సినటువంటి మనకి ఏవైతే సూక్ష్మ పోషకాలు ఉన్నాయో అన్ని సూక్ష్మ పోషకాలు కూడా మనకు అవసరం. ఇప్పుడు నేలలో మనం కామన్గా ఎక్కువగా అందిస్తూ ఉంటాము ఓన్లీ ఎన్పికే ప్రథమ పోషకాలు మాత్రమే అందిస్తాం. కానీ మనకు 16 రకాల పోషకాలు ఉంటాయి. ఆ 16 రకాల పోషకాలు కూడా అందాలి కదా మొక్కకి. సో దాని పర్పస్లో మనము ఈ యొక్క ఏదైతే గ్రాన్యువల్స్, ఏదైతే హ్యూమిక్ గ్రాన్యువల్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్ కంటెంట్ ఉన్నటువంటి గ్రాన్యువల్స్ని తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఫిప్రోనిల్ గుళికలు కూడా తీసుకున్నాను. సో ఫిప్రోనిల్ గుళికలు ఎందుకు తీసుకున్నానంటే ఇప్పటివరకు నేను ఎటువంటి స్ప్రే అనేది చేయలేదు. ఇక్కడ వాతావరణం చూసుకున్న ప్రజెంట్ ఇక్కడ కరెక్ట్గా తడి కూడా దొరకట్లేదు. సో కాబట్టి మళ్ళీ నేను స్ప్రే చేయడానికి ఇప్పుడు నేను దీనిపైన స్ప్రే చేయాలి. కానీ స్ప్రే చేయడానికి కొంచెం టైం పట్టేటుంది. అప్పటివరకు ఏమైనా పురుగు లాంటిది ఏమైనా ఉన్నా కానీ, దోమ లాంటిది ఏమైనా ఉన్నా కానీ పోవాలంటే ఇప్పుడు అందించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఈ యొక్క ఫిప్రోనిల్ గ్రాన్యువల్ 20-20-0-13 ప్లస్ దాంతోపాటు హ్యూమిక్ గ్రాన్యువల్స్ అదేవిధంగా కొద్దిపాటిగా యూరియా కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఈ మొత్తం కూడా చూసుకుంటే ఒక 1 ఎకరు. ఈ 1 ఎకర్కి గాను మనం ఒక కట్ట 20-20-0-13 ఒక 15 నుంచి 20 కిలోలు యూరియా తీసుకున్నాను. అదేవిధంగా ఒక 10 కేజీల హ్యూమిక్ అండ్ ఈ గ్రాన్యువల్స్ తీసుకున్నాను. హ్యూమిక్ అండ్ మైక్రో న్యూట్రియంట్ కంటెంట్ గ్రాన్యువల్స్ తీసుకున్నాను. అదేవిధంగా ఒక 4 కేజీల ఈ యొక్క ఫిప్రోనిల్ గుళికలు ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకోవడం అయితే జరిగిందండి. ఈ కాంబినేషన్లో మనమైతే ప్రజెంట్ అయితే మనము మన యొక్క పత్తి తోటకైతే వేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా చెట్టు దగ్గర అయితే మనం ఈ విధంగా పెడతా ఉన్నాం. మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రజెంట్ మన పత్తి తోట ఏ విధంగా ఉందో. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా ఉంది. ఇప్పటివరకు మనమైతే ఎటువంటి స్ప్రేలు అయితే చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు మందు వేసేసి దీనిపైన మనము బొద్దెక్కించుకోవడం అయితే జరుగుతుందండి. సో ఎందుకంటే కనుక ఇప్పుడు నీళ్ళపారకం చేయించుకోవాలి. నీళ్ళపారకం చేద్దాము అంటే కనుక ఇదే విధంగా చేస్తే మనకు ఎక్కువ మొత్తంలో నీళ్ళు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదే బొద్దెక్కించుకునే కాలువలు అయితే సో కాలువలు అయిన తర్వాత మనం స్మూత్గా మనము నీటి పారకం అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే చూసుకున్నట్టయితే ఇప్పటివరకు వర్షాలు అనేవి కరెక్ట్గా పడతలేవండి. సో ఆ వర్షాలు మనకు కరెక్ట్గా లేదు కాబట్టి నీళ్ళ తడి ఇవ్వాల్సి వస్తుంది. సో కాబట్టి ఆ నీళ్ళ తడి ఇవ్వాలంటే సరైనటువంటి కరెక్ట్ అయిన కాలువ టైప్లో ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు పాటు చేపించుకొని దీనికి బొద్దెక్కించుకున్నట్లయితే కాలువల వైజ్గా మనం అయితే నీళ్ళ పారకం అయితే చేసుకుంటామండి. సో దీంట్లో మనం వేసుకున్నటువంటి కాంప్లెక్స్ మీకు చెప్పాను కదా 20-20-0-13 అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్ గ్రాన్యువల్స్, యూరియా అండ్ ఫిప్రోనిల్ గ్రాన్యువల్స్ ఈ కాంబినేషన్లో మనము ప్రజెంట్ మన యొక్క పత్తి తోటకైతే ఈ కింది దఫా ఎరువు అయితే అందిస్తూ ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేసుకుంటానో కూడా మీకు ఫర్దర్గా చెప్తాను. దీని మీద నేను చేసేటువంటి స్ప్రేయింగ్ ఏంటన్నది మీకు ఆల్రెడీ అవగాహన ఉండే ఉంటుంది. విశ్వా స్ప్రే చేస్తాను, నేను చేసిన రోజు మీకు తెలుపుతాను. అండ్ ఇదే లాస్ట్ పార్ట్ అయిపోవాలి ఈ తోటకి. అసలు చూస్తా అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా, కానీ విశ్వ కొడితే అది సాధ్యం అవుతుంది. అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగేటువంటి సత్తా ఉంది విశ్వ అనేటువంటి మందు. సో ఇది విశ్వ మందు కొట్టిన తర్వాత 15 రోజుల్లో ఏ విధంగా తిరుగుతుందో తోట మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక జీబ్రాలిక్ కంటెంట్ తోటి వర్క్ చేసేటువంటి ఇది ఉన్నది కాదు అది. సో అది ఏంటంటే పూర్తిగా కూడా హార్మోన్ డెవలప్మెంట్ ద్వారా తీసుకొని వస్తుంది. 15 డేస్లో మొక్క రూపురేఖలే మార్చేసేటువంటి తత్వం అయితే దానికైతే ఉంటుందండి. సో మీకు స్ప్రే చేసిన తర్వాత చెప్తాను. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు ముడతలు అనేది వస్తూ ఉంది. మీరు ఒకసారి తోట మీద చూసుకున్నట్లయితే మొత్తం ముడతలు అనేది ఆల్రెడీ వస్తూ ఉంది. అండ్ మనకు చూసుకున్న కింది భాగంలో మసిపేను లాంటివి ఆల్రెడీ ఎంటర్ అవుతూ ఉంది. చూసుకోవచ్చు పచ్చదోమ, మసిపేను ఎంటర్ అవుతూ ఉంది. సో దీనికి నేను ఇప్పుడు స్ప్రే చేస్తాను. కొంచెం 1-2 డేస్ టైం పడుతుంది. మీకు నేను తెలుపుతాను స్ప్రే చేసేటప్పుడు క్లియర్గా కూడా మీకు చెప్తాను.
సో చూసుకున్నట్లయితే కింద మసిపేను ఎంటర్ అవుతూ ఉంది, తెల్లదోమ పచ్చదోమ మసిపేను లాంటివి ఎంటర్ అవుతూ ఉంది. దీనికి గాను నేను ఎటువంటి స్ప్రే చేసుకుంటానో తెలుతాను. బట్ ఈ వీడియో వచ్చేసి నేను అందించున్నటువంటి కింది దఫా ఎరువు గురించి అండి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటలకు షేర్ చేయండి. నేను మందు కొట్టినప్పుడు మీకు తెలుపుతాను, మందు రిజల్ట్ కూడా తెలుపుతాను. మీరు గత సంవత్సరం చూసినటువంటి రిజల్టే అద్భుతంగా ఉంటుంది, నెంబర్ 1గా ఉంటుంది. మీరు వాడారంటే మర్చిపోరు ఆ మందుని. విశ్వ అనేటువంటి మందు నెంబర్ 1గా ఉంటుంది. అది మొక్కకు ఏ దశలో అయినా అందించుకోవచ్చు. మీరు మొదటి స్ప్రేయింగ్ చేసుకుంటారా, రెండో స్ప్రేయింగ్ చేసుకుంటారా, మూడో స్ప్రేయింగ్ చేసుకుంటారా, చక్కటి ఎదుగుదల, మసిపేను, పురుగు, దోమ, ముడత అంతా పోయి చక్కగా రావాలంటే ఇది అద్భుతంగా పనిచేసేటువంటి మందండి. సో ఇదండి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న అంశం. మరొక వీడియోలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటలకు షేర్ చేయండి. మనం ఈరోజు అయితే కింది దఫా ఎరువు వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ నేను చేసేటువంటి స్ప్రేయింగ్ మీకు ఫర్దర్ వీడియోలో తెలుపుతానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.